Let us turn to Psalm 62, verse 1 and 2. 62వ కీర్తన 1-2 వచనాలు. It says, "Truly my soul finds rest in God. My salvation comes from him. Truly he is my rock and my fortress. I will never be shaken. Truly my soul finds rest in God." నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. Imagine you're walking on a long road. ఒక సుదూరమైన దారిలో మీరు ప్రయాణం చేస్తున్నారని అనుకుందాం. And on your back you have a backpack and it's heavy. మీ వైపు మీద ఒక బరువుతో కూడిన ఒక బ్యాగ్ ఉంది. The sun is hot and the path is tiring as you walk. మరి సూర్యుడు ప్రచండంగా మరి ఆయన సూర్యరశ్మి మీ మీద పడతా ఉంది. మీరు అలసిపోతా ఉన్నారు. At first when you started it didn't seem so heavy, but as the journey goes your shoulders begin to ache, your breathing slows down, your steps become slower. మొట్టమొదట ఆ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు అంతగా మీరు దాని విషయమై ఎటువంటి ఇబ్బంది గురి కాలేదు, కానీ ఆ దూర ప్రయాణంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు భుజాలు బరువెక్కుతా ఉన్నాయి. మరి అడుగు ముందుకు వేయలేని పరిస్థితి వస్తా ఉంది. And now you want to sit and rest. That's what you want. అప్పుడు మీరు కూర్చొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. You know, sometimes that is how we feel on the inside, right? అదే విధంగా కొన్నిసార్లు మనం హృదయాంతరాలలో మనం భావిస్తూ ఉంటాం. When you feel emotionally exhausted, భావోద్వేగ పరంగా మనము ఖాళీ అయిన పరిస్థితి మనకు కనపడతా ఉంటుంది. it can be a weight of a health issue. అది ఒకవేళ అనారోగ్యానికి సంబంధించిన భారం అయి ఉండవచ్చు. It can be a financial stress. ఆర్థిక పరమైన భారం అయి ఉండవచ్చు. It can be a strained relationship. మరి సంబంధ బాంధవ్యాల్లో మరి వచ్చిన ఇబ్బంది వలన వచ్చిన భారం కావచ్చు. It can be guilt of past mistakes. పాత తప్పుదలకు సంబంధించిన మరి అపరాధ భావము మిమ్మల్ని కృంగదీస్తూ ఉండవచ్చు. Or it can be anxiety of a future. Nothing seems to be working. మరి భవిష్యత్తుకు సంబంధించిన ఆందోళన కావచ్చు. ఏది నేను అనుకున్నట్టుగా జరగట్లేదు అనే బాధ కావచ్చు. You're carrying an invisible weight which others can't see. మరి అది కంటికి కనిపించదు, ఇతరులకు కనిపించదు, కానీ దాన్ని నువ్వు ఒక భారం లాగా మోస్తూ ఉంటావు. And you're feeling tired. You're sick of carrying it. అప్పుడు ఆ భారం మోయలేక మరి నువ్వు బాధపడుతూ ఉంటావు, మరి ఇబ్బందికి గురవుతావు. And these verses teach us how to handle such times. అటువంటి పరిస్థితుల్లో మనము ఏ విధంగా అటువంటి పరిస్థితులను సంభాళించుకోవాలి అనే విషయాన్ని ఈ చదువుకున్న లేఖన భాగంలోని వచనాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. In this psalm, David is supposed to be in a difficult condition, difficult situation. మరి బహుశా దావీదు గారు ఈ కీర్తన రాస్తున్న సమయంలో ఆయన కూడా ఒక భారాన్ని మోస్తున్న వాడిగా కష్టంలో ఉండి ఉండవచ్చు. You know, so many scholars say this is a time during Absalom's rebellion where David faced both betrayal and opposition from outside. మరి కొంతమంది బైబిల్ పండితులు ఈ సందర్భాన్ని ఏమని చెప్తారంటే, మరి సొంత కుమారుడు అబ్షాలోము చేత మరి అబ్షాలోమే తన తండ్రిని ఎదిరించినప్పుడు, మరి సొంత వాళ్ళే కొంతమంది ఆయనకు ద్రోహం చేస్తూ ఉన్నప్పుడు మరి ఆయన ఆ బాధను భరిస్తూ రాసిన కీర్తనగా చెప్తారు. But here, instead of panicking, David makes a choice. He begins saying, "My soul finds rest in the Lord." అయితే మరి అటువంటి భయం కొలిపే పరిస్థితుల్లో భయపడకుండా ఉండాలని తీర్మానించుకొని దావీదు గారు ఏమంటున్నాడంటే, నేను భయపడను కానీ నా ప్రాణం దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉంది అంటున్నాడు. Now, what is the meaning of rest? మరి ఇక్కడ మౌనంగా ఉందనంది విశ్రాంతి. మరి నా తెలుగులో ఇంగ్లీష్ లోంచి ఆంగ్లంలోంచి తర్జుమా చేస్తే నా ప్రాణము విశ్రాంతి నందుతుంది అని అంటాడు. దాని అర్థం ఏంటి విశ్రాంతి అంటే? You know, the dictionary meaning of rest is to relax, to lie down and maybe even sleep. మరి విశ్రాంతి అంటే మరి డిక్షనరీ యొక్క అర్థం ఏమిటనంటే మరి పడుకోవడం, మరి నిద్రపోవడం, కాసేపు అలసట తీర్చుకోవడం. But when your mind is full of problems, you can lie down, you can try to relax, but you cannot be rested, right? అయితే అది శారీరకంగా శ్రమ పొందినప్పుడు మనం పడుకొని విశ్రాంతి తీసుకుంటాం, కానీ మానసికంగా ఆందోళనకు గురవుతూ ఉన్నప్పుడు పడుకుంటాం కానీ నిద్ర రాదు కదా. And here in this verses you see true rest is not about lying down and relaxing. True rest is about releasing yourself. కాబట్టి ఇక్కడ మరి నిజమైన విశ్రాంతి అనంటే పడుకొని నిద్రపోవడం కాదు, కానీ
మనల్ని మనము ఆ భారంలోంచి బయట వేసుకోవడం అనే విషయాన్ని ఇక్కడ ఈ వచనాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. It is about releasing yourself into God's arms. అదేమిటనంటే మనల్ని మనము సంపూర్ణంగా దేవుని హస్తాలకు సమర్పించుకొని మనం మౌనంగా ఉండడం, విశ్రాంతి తీసుకోవడం. Because only God can be a true rest. ఎందుకనంటే దేవుడు మాత్రమే మనకు సరైన విశ్రాంతిని మనకు అనుగ్రహించగలడు. True rest is removing that backpack and saying, Lord, I can't carry this, you carry it from. కాబట్టి ఆ విశ్రాంతి తీసుకోవడం అంటే ఏమిటనంటే, ఈ బరువును నేను మోయలేకపోతున్నాను ప్రభువా, ఈ బరువుని నీ చేతికి అప్పగిస్తున్నాను, ఈ బరువు సంగతి నువ్వే చూసుకో అని ఆయనకు అప్పగించేసి మనము మౌనంగా ఉండడం, విశ్రాంతి తీసుకోవడం. And in this passage we see 3 reasons why only God can be a true rest. ఈ చదువుకున్న లేఖన భాగంలో మనము 3 కారణాలు ఎందుకు దేవుడు మాత్రమే మనకు విశ్రాంతిని అనుగ్రహించే దేవుడు అంటున్నాడు అనే విషయాన్ని 3 కారణాలు ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. We see 3 powerful pictures of God. దేవుని యొక్క మరి 3 శక్తివంతమైన దృశ్యాలు మన ముందు ఈ లేఖన భాగాలు ఆవిష్కరిస్తున్నాయి. Verse 2 says, He is my rock. ఆయన మరి నా కోట, నా ఆశ్రయ దుర్గము అనే మాట మనం చూస్తాం. When you see a huge rock, what is the thought you get? మరి ఒక పెద్ద బండను చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఆ బండను చూసినప్పుడు A rock is firm, it is stable, it is unchanging. మరి ఆ బండను చూసినప్పుడు ఆ బండ మనకేం గుర్తు చేస్తుందంటే అది స్థిరంగా ఉంటుంది, బండ అది మారదు, అలాగే కదలకుండా ఉంటుంది. When you all around things are slippery and uncertain, God remains steady. That is the picture. He is my rock. కాబట్టి ఆయన నా బండ అని అంటే అర్థం ఏమిటనంటే, ఆ పరిస్థితులు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు నేను జారిపోయేటట్లు ఉన్నా కూడా ఆయన మాత్రం మారడు, ఆయన బలంగా ఉంటాడు, ఆయన స్థిరంగా ఉంటాడు అనే విషయాన్ని మనకు గుర్తు చేస్తా ఉంది. Do you remember any time in your life when things were very unstable, but God, today you can look back and say, God held me firm. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము మన గతాన్ని మనము గనక మనం పరిశీలన చేస్తే, నేను నిజంగా జారిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక బండలాగా, మరి కదలని స్థిరంగా ఉండే బండలాగా, ఆశ్రయ దుర్గంలాగా నాకున్నాడని అనిపించిన సందర్భాలు కనపడతాయి. One person shares like this. He says, there was a season in my life where everything felt uncertain. మరి ఆయన ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పాడు తన జీవిత అనుభవాన్ని గురించి. నా జీవితంలో ఒకానొక సందర్భంలో ప్రతి ఒక్కటి అనిశ్చితంగా కనపడింది. My finances were difficult, were strained, and my relationships were difficult. నా ఆర్థిక పరమైన విషయాలు అవి చాలా కష్టంగా మారిపోయాయి. నా సంబంధ బాంధవ్యాలు కూడా ఇతరులతో అవి కూడా కష్టంగా మారిపోయాయి. And the future looked uncertain. నా భవిష్యత్తు కూడా అనిశ్చితిగా కనపడింది అని చెప్పాడు. I smiled on the outside, but inside I was completely drained. బయటికి నవ్వుతున్నాను కానీ లోపల నేను ఖాళీ అయిపోయినాను అని చెప్పాడు. Then I realized I wasn't trusting God. అప్పుడు నాకు అర్థమైంది నేను సంపూర్ణంగా దేవుడి మీద నమ్మకం ఉంచట్లేదని. I was trying to carry everything by myself. నేనే సమస్త భారాన్ని నా చేతులతో నేను మొయ్యాలని నేను భావిస్తున్నాననే విషయం నాకు అర్థమైంది. That's when this verse became real to me. God is the one who gives me stability. అప్పుడు నాకు అర్థమైంది ఈ వచనం ద్వారా దేవుడే నాకు స్థిరత్వాన్ని కలగజేసేవాడు అన్న సంగతి. Stability is not because of your circumstances or people around us. Stability comes when you learn to rest in God. కాబట్టి స్థిరత్వం అనేది మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారా, మన చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా రాదు, కానీ దేవుడి మీద ఆధారపడడం ద్వారా దేవుడే మనకు స్థిరత్వం అయి ఉన్నాడు. That's the first reason why only God can be a true rest. He is a rock. ఆయనే కేవలము మనకు విశ్రాంతిని దయచేసేవాడు. ఎందుకు అని అంటే ఆయన మనకు ఆశ్రయమైన బండగా, ఆశ్రయమైన దుర్గంగా ఉన్నాడు. Secondly, he is my fortress. ఆయన నా కోట అని అంటా ఉన్నాడు. Fortress is what? Fortress is a place of safety. మరి కోట అంటే ఏమిటనంటే అది ఒక సురక్షితమైన ప్రదేశం. కోట అంటే especially when danger is all around us, there's a battle around us. Fortress is where you go to be in a safe place. కాబట్టి ఒక కోట అంటే ఏమిటనంటే ప్రత్యేకించి యుద్ధం జరుగుతున్నప్పుడు కోటలోనికి పోతే యుద్ధం నుంచి మనము కాపాడబడతాం. You see, we face battles. మన జీవితాల్లో కూడా చాలా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. As long as we are alive, we will face battles of some kind. మనము బ్రతికున్నంత వరకు ఈ భూమి మీద ఏదో ఒక రకమైన యుద్ధంలో, పోరాటంలో మనం ఉంటాం. Life doesn't stop attacking us, somebody said. మరి కొంతమంది చెప్పిన మాట ఏమిటనంటే జీవితము మా మీద దాడి చేయడం ఆపట్లేదు అని చెప్పాడు. Most of the time we'll face some trouble or the other. చాలా సార్లు మా జీవితాల్లో మేము గమనించినట్లయితే ఏదో ఒక సమస్యతో పెనుగులాడాల్సి వస్తుంది, పోరాడాల్సి వస్తుంది అని చెప్పాడు. Many times when we go through severe problem, we think if I can just get out of this problem, I'll be fine.
కాబట్టి కొన్నిసార్లు మనము ఎంత తీవ్రంగా మన చుట్టూ పోరాటాలు ఉంటాయంటే ఈ పోరాటం నుంచి నేను బయటపడిపోతే చాలండి, ఇంతకంటే నాకేం యొక్క అవసరం పోరాటం. లేదనిపిస్తుంది. That almost never happens, you know. అది After one ఎప్పుడు trouble is gone, another trouble will be there. అది ఎప్పటికీ జరగదు మన జీవితాల్లో. ఒక పోరాటం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక పోరాటంలోకి మనం వెళ్తా ఉంటాం. Someone said, you don't have to go looking for trouble. Trouble will come searching for you. కాబట్టి ఒక ఆయన ఈ విధంగా చెప్పాడు, నువ్వు పోరాటాల కోసం నువ్వేమి వాటిని ఎతకాల్సిన అవసరం లేదు, అవి వాటంతట అవి వచ్చేస్తాయి నీ జీవితంలో. So where do we run to? అప్పుడు మనం ఆ యుద్ధ సమయాల్లో, ఆ పోరాట సమయాల్లో ఎక్కడికి మనం పరిగెత్తాలి? We run to a fortress. ఆయన మన కోట అయి ఉంటున్నాడు. ఆ కోటలోనికి మనం పరిగెత్తాలి. Because God is a safe place. ఆయనే మనకు సురక్షితమైన స్థలమై ఉన్నాడు. If you're facing a storm in your life, come into the strong shelter. మన జీవితాల్లో తుఫాన్లు మనం ఎదుర్కొంటున్నట్లయితే ఈ కోటలోనికి వచ్చి మనం ఆశ్రయం పొందాలి. So that's the second reason why only God can be our true rest. He is our fortress. ఆయన మనకు కోట, ఎత్తైన కోట అయి ఉంటున్నాడు. అందువల్ల మనము ఆయనలో విశ్రాంతి తీసుకోగలం. ఇది రెండవ కారణం. The third reason is found in verse 1. మూడవ కారణము మొదటి వచనంలో మనం చూస్తాం. He is my salvation. Psalm 62:1. 62వ కీర్తన మొదటి వచనంలో ఆయన వలన నాకు రక్షణ కలుగును అనే మాట. That means He's the God who saved me. ఆయనే నన్ను రక్షించిన వాడు. We know we cannot save ourselves. మనల్ని మనం రక్షించుకోలేం. మనం Not only from our sins, we cannot save ourselves from our fears. We cannot save ourselves from our inner struggles. మనల్ని మన పాపం నుంచి మాత్రమే కాదు, మన భయాల నుంచి మనల్ని మనం రక్షించుకోలేము. మన లోపల అంతరంగంలో ఉన్న పోరాటాల నుంచి మనల్ని మనం రక్షించుకోలేము. But God stepped into our lives. అయితే దేవుడు మన జీవితాల్లో అడుగు పెట్టాడు. Lord Jesus died for our sins and firstly grant us that precious salvation. ఆయన మన పాపముల కోసం చనిపోయి మనకు ఒక ప్రశస్తమైన రక్షణను అనుగ్రహించాడు. And as we grow in this salvation, we get strength to overcome our worldly fears and struggles. కాబట్టి ఆ విధంగా మనము రక్షణలో కొనసాగుతున్నప్పుడు ఈ ప్రపంచ భౌగోళిక సంబంధమైన, ఈ శారీరక సంబంధమైన భయాల నుంచి, పోరాటాల నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు, మనకు విశ్రాంతినిస్తాడు. So let us look at some fears and struggles that salvation took care of in our lives. మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించిన రక్షణ ద్వారా ఎటువంటి భయాల నుంచి, పోరాటాల నుంచి మనకు విడుదల కలిగిందో కొన్ని విషయాలను చూద్దాం. First, మొట్టమొదటిది, salvation takes care of the fear and judgment of God. కాబట్టి మొట్టమొదట దేవుని తీర్పునకు సంబంధించిన, దేవుని మరి ఆ న్యాయమైన తీర్పునకు సంబంధించిన భయం నుంచి మనం విడుదల పొందాం. Salvation takes away our fear of death, to put it in simple terms. ఇంకొక మాటలో చెప్పాలంటే, సామాన్యంగా చెప్పాలంటే, మరణ భయం నుంచి మనం విడిపించబడ్డాం రక్షణ ద్వారా. Before we became believers, every person, this is the number one fear, the fear of death. మరి మనం రక్షించబడక ముందు సాధారణంగా మానవులకు ఉండే భయాలన్నిట్లోకెల్లా గొప్ప భయం ఏంటంటే చనిపోతామనే భయం, మరణ భయం. Salvation, there is the forgiveness of God. Now there is no fear of death. కాబట్టి రక్షణ అంటే దేవుడి క్షమాపణ మనం పొందుకున్నాం కాబట్టి మరణం గురించి భయపడాల్సిన అవసరతే లేదు, భయం లేదు మనకి మరణం గురించి. Romans 8:1 says that there is therefore no condemnation for those who are in the Lord Jesus Christ. మరి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని రాయబడింది. 1 Corinthians 15:55 says, death, where is your sting? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో ఓ మరణమా నీ ముల్లెక్కడా అని రాయబడింది. See, for a believer, death is a passage to the Lord's presence, not something to be afraid of. కాబట్టి విశ్వాసికి మరణం అనేది ఎంత ప్రశస్తమైందంటే అది యేసు ప్రభు దగ్గరికి మనల్ని తీసుకుపోతుంది. కాబట్టి దానికి అసలు ఎంత మాత్రం భయపడాల్సిన పనే లేదు. Second fear salvation takes care of your fear of being accepted. Fear of not being accepted or not being loved. Many times, many of us go through situations where we are not loved properly. We are not accepted. Salvation takes care of that fear. రక్షణకు సంబంధించిన మరొక భయము ఏ భయం నుంచి మనల్ని విడిపిస్తుందంటే, చాలా మందికి ఉండే భయం ఏంటంటే సాధారణంగా నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నేను అంగీకరించబడట్లేదు ఎవరి చేత, నన్ను ఎవరు అంగీకరించట్లేదు అనే ఒక భయము మనిషిలో ఉంటుంది రక్షించబడక ముందు. Not some people look down on you. After all, what is he? What is she? That kind of look. But in salvation takes care of that fear. అయితే కొంతమంది కూడా ఈ విధంగా అంటా ఉంటారు, ఆయనతో ఏమైతుంది, ఆమెతో ఏమైతుంది అని తక్కువ చూపు చూస్తూ ఉంటారు. కానీ ఆ భయాల నుంచి రక్షణ మనల్ని సంపూర్ణంగా విడిపిస్తుంది. In salvation, you are adopted as God's child. You no longer have to perform for somebody. You no longer need anybody's approval. కాబట్టి రక్షించబడడం ద్వారా, రక్షణ పొందుకోవడం ద్వారా మనం దేవుని కుమార్తెలుగా చేయబడ్డాం. ఎవరి ఆమోదం మనకు అవసరం లేదు, ఎవరు మనల్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. You need not fear rejection all your life when God has accepted you. ఎందుకంటే దేవుడే
సర్వోన్నతుడైన దేవుడే నిన్ను అంగీకరించాడు కాబట్టి ఇంకా ఎవడు నిన్ను అంగీకరించకపోయినా నువ్వేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. That's what 1 John 4:18 says. There is no fear in love. అందుకే మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటంటే నిజమైన ప్రేమలో భయం ఉండదు అని రాయబడింది. Perfect love casts out fear. మరి పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందని రాయబడింది. This means the more I understand God's love in my life, the less I will live for people's approval. I will live for God's approval alone. కాబట్టి నేను ఎంతగా దేవుని ప్రేమను నా పట్ల నేను అర్థం చేసుకుంటే అంతగా ప్రజల ఆమోదం కోసం నేను జీవించాల్సిన అవసరం లేదు అనే ఆ బంధకం నుంచి విడిపించబడతాను. Thirdly, salvation takes care of the fear of your future. You're uncertain. What will happen tomorrow? What will happen? That fear salvation takes care of. రక్షణ మనకు మరొక భయం నుంచి మనల్ని ఏ భయం నుంచి మనల్ని విడిపిస్తుందంటే నా భవిష్యత్తు ఏమిటి, నా భవిష్యత్తులో ఏం జరగబోతుంది నాకు అనే భయం నుంచి సంపూర్ణ విడుదల జరుగుతుంది మనకు రక్షణ ద్వారా. What will happen tomorrow? A believer need not worry. రేపేం జరుగుతుందనే విషయంలో విశ్వాసి భయపడాల్సిన అవసరతే లేదు. When you're saved, God is your sovereign Father who works everything for your good. నువ్వు రక్షించబడితే నువ్వు దేవుని చేతుల్లోకి వస్తే దేవుడు నీకు సార్వభౌముడైన తండ్రిగా పనిచేస్తాడు కాబట్టి అన్ని ఆయన చేతుల్లోంచే నీకు వస్తాయి కాబట్టి నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. You have to focus on living in His purposes. That's all. మనం చేయవలసింది ఏంటంటే ఆయన ఉద్దేశాల ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా అనేది ఒక్కటే మనం పరిగణలోకి తీసుకోవాలి. Lord Jesus says, I will never leave you or forsake you. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు నేను నిన్ను విడువను ఎడబాయను అని. How much more certain? ఇంకా how much more God should promise? I will never leave you. That means people may leave, many things may happen, but I will never leave you. కాబట్టి ఇంకింతకంటే ఏం కావాలి మనకు? నేను నిన్ను విడువను ఎడబాయను అని చెప్పిన మాట కంటే ఇంతకంటే ఏం కావాలి? మనకి కావాల్సిన అవసరతే ఉంది. Fourthly, salvation takes care of the fear that some evil will happen to you or somebody is performing some demonic thing on you. Salvation takes care of that fear also. నాలుగవ భయము దేని నుంచి రక్షణ మనల్ని విడిపిస్తుందంటే ఎవరో నీ మీద ఏదన్నా చేతబడి లాంటివి చేస్తారా, లేకపోతే ఏమన్నా అంధకార శక్తుల ద్వారా నిన్నేమైనా ఇబ్బంది పెడతారా, నీకు వ్యతిరేకంగా ఎవరైనా పని చేస్తుంటారా అన్న భయం నుంచి మనం సంపూర్ణంగా విడిపించబడతాం. You don't have to worry about what people are planning against you. You never have to worry. కాబట్టి ప్రజలు నీకు వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు పన్నినా ఆ కుట్రల గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరతే లేదు నీకు. 1 John 4:4 says, greater is he who is in you than the one who is in the world. కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని బైబిల్లో రాయబడింది. You know, no demon, no tragedy, no enemy, nobody can pluck you out of his hand. ఏ దెయ్యము కానీ, ఏ కుట్రలు కానీ, ఏ శక్తి కానీ ఆయన చేతిలోంచి నిన్ను, ఏ పరిస్థితులు కానీ ఆయన చేతిలోంచి నిన్ను తీసేసేవాడు, శక్తి కలివాడు ఎవడూ లేడు ఈ ప్రపంచంలో. John 10:28 and 29 says that no one can pluck me, I pluck you out of my hand. యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఈ మాట రాయబడింది, ఎవ్వరు నా చేతిలోంచి నిన్ను తీసివేయలేరు. Even the trials you go through in your life has eternal value. Remember that when we have the right attitude. మనకు సరైన దృక్పథం ఉంటే నువ్వు ఏ శ్రమల గుండా వెళ్తున్నావో ఆ శ్రమలకు కూడా నిత్యత్వ దృక్పథం ఉంటుంది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. Everything you go through, you'll have a sense of meaning if you have the right attitude. నువ్వు సరైన దృక్పథం ఉంటే నీ జీవితంలో ఏం జరుగుతున్నా కూడా దానికి ఒక ఉద్దేశం ఉంటుంది, దానికి ఒక అర్థం ఉంటుంది అనే విషయాన్ని గుర్తించాలి. Whatever is against you, whoever is against you, remember that. నీకు వ్యతిరేకంగా ఎవరు పని చేసినా, ఏం పని చేసినా కూడా నిన్నేమీ చేయలేరు ఎవరు. Remember, as believers, most people who reject you today, they would be in hell. మరి would be rejoicing. ఈ రోజు నీ మీద కుట్రలు పన్నుతున్న వాళ్ళు, నిన్ను తిరస్కరించిన వాళ్ళు చాలా మంది వాళ్ళు రేపు నరకంలో ఉంటారు. Believers, when you have accepted the Lord Jesus Christ, you have already won the game of life. The greatest thing you have already got. మరి యేసుక్రీస్తు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత జీవితంలో గెలవాల్సిన గొప్ప గెలుపు ఇప్పటికే నువ్వు పొందుకొని ఉన్నావు. ఇంకా వేరే ఏమి గెలవాల్సిన అవసరం లేదు. నువ్వు nothing more than this you are going to get in this world. ఈ ప్రపంచంలో అంతకంటే గొప్ప గెలుపు ఏది లేదు నీకు. ఇంకా ఈ ప్రపంచంలో రక్షించబడిన తర్వాత అంతకంటే గొప్ప గెలుపు కోసం నువ్వు ఆలోచించాల్సిన పని లేదు ఇక. Why do you want to chase smaller things and get upset and worry? కాబట్టి చిన్న చిన్న విషయాలు, రక్షణే పొందుకున్నావు, అంత గొప్ప గెలుపును పొందుకున్న తర్వాత చిన్న చిన్న విషయాల కోసం, అల్పమైన విషయాల కోసం వాటి వెంటపడి ఎందుకు చింతపడతావు నువ్వు? Now, having God as a refuge doesn't mean you won't have problems. మరి దేవుడు ఆశ్రయదుర్గంగా ఉన్నంత దేవుడు నీకు కోటగా ఉన్నంత మాత్రాన నీ జీవితంలో తుఫాన్లు రావని కాదు. It doesn't mean you won't go through pain.
దాని అర్థం నీ జీవితంలో బాధ గుండా నువ్వు వెళ్ళవు అని కాదు అర్థం. But what it means is, when God is a refuge, you are secure forever, now and in eternity. దాని అర్థం ఏమిటంటే ఇవన్నీ వచ్చినా కూడా నువ్వు భద్రపరచబడ్డావు. ఇప్పుడు భద్రపరచబడ్డావు, నిత్యత్వంలో భద్రపరచబడ్డావు, ఎప్పటికీ భద్రపరచబడ్డావు. You may bend, but you will not break. నువ్వు వంగవచ్చు కానీ నువ్వు విరిగిపోవు. Whatever you go through, your foundation is not going to collapse. నువ్వు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ, ఏ పునాది మీద నువ్వు కట్టబడ్డావో ఆ పునాది మాత్రం కదలకుండా బలంగా స్థిరంగా ఉంటది. Are you feeling exhausted today? కాబట్టి ఈ రోజు ఏమైనా నువ్వు మొత్తం ఆవిరైపోయిన పరిస్థితుల్లో ఉంటున్నావా? Maybe you're carrying your weight on your own. నువ్వు ఒకవేళ నీ జీవిత భారాన్ని నువ్వే భరించాలని బాధపడుతున్నావా? So do three things. First, identify your weight and give it to the Lord. కాబట్టి ఈ 3 విషయాలు నువ్వు చేయాలి. నువ్వు నీ జీవితంలో దేన్ని భారంగా భారంగా భావిస్తున్నావా ఆ భారాన్ని తీసి ప్రభు చేతికి, యేసు ప్రభు చేతికి. Second, in your mind, imagine putting that bag at the Lord's feet and don't bring the bag back. Keep it there. కాబట్టి నీ భారాన్ని, నీ వెనక నువ్వు మోస్తున్న భారాన్ని, అది ఏ భారమైనా సరే అది యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టి మరలా తీసుకోమాకు దాన్ని. Third, sit and rest for some time. మూడవది మనం చేయవలసింది ఏమిటంటే కూర్చొని కొంతసేపు విశ్రాంతి తీసుకో. Sit and rest. Sit when you have your time with the Lord. Just sit quietly. Just breathe. Be still. Relax. కాబట్టి సమయం తీసుకొని ఆయన పాదాల దగ్గర కూర్చొని నువ్వు ఒక ఊపిరి తీసుకో. నువ్వు విశ్రాంతిగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. Say, Lord, you are my rock. చెప్పు ఈ మాట, ప్రభువా నువ్వు నా ఆశ్రయ దుర్గం ప్రభువా. You are my salvation. అయ్యా నువ్వు నా రక్షణ ప్రభువా. You are my fortress. అయ్యా నువ్వు నా కోట ప్రభువా, ఎత్తైన కోట. Rest is not in not having problems in life. Rest is not about that. Rest is about understanding who is holding you. కాబట్టి విశ్రాంతి అంటే సమస్యలు లేకుండా ఉండడం కాదు. విశ్రాంతి అంటే ఏమిటనంటే ఎవరు నిన్ను ఎత్తి పట్టుకొని ఉన్నారో తెలుసుకోవడం విశ్రాంతి. Your bag may be heavy, but remember, God is bigger than anything you will face in this world. నువ్వు మోస్తున్న భారము బరువుగా ఉండవచ్చు కానీ ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పవాడు నిన్ను పట్టుకొని ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు గుర్తించాలి. So let us take this time. కాబట్టి సమయం తీసుకుందాం. Let us worship our rock. కాబట్టి మన ఆశ్రయ దుర్గాన్ని మనం ఆరాధన చేద్దాం. Let us worship our fortress. మన ఎత్తైన కోటను మనం ఆరాధన చేద్దాం. Let us worship our salvation. మన రక్షణ ఆయనను మనం ఆరాధన చేద్దాం. Let us also leave the bag at its feet. Don't bring it back. కాబట్టి మన భారాలు ఏమైతే ఉన్నాయో మన భారాలను ఆయన పాదాల దగ్గర పెడదాం. మరలా దాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. Let us